అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరికైతే 45 నుండి 60 సంవత్సరాల లోపు వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకురావడం జరిగినది. ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా వారికి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరిగినది. అలాగే 4వ విడత అంటే చివరి విడత వచ్చేసి ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరిగింది. అప్పుడు విడుదల సమయంలో ఈ డబ్బులు జమ కాలేదు. ఇక ఆ విడుదల చేసిన ఒక 10 రోజులకి ఎన్నికల కోడ్ అమలు అవ్వడం, ఆ డబ్బులు జమ చేయకూడదని ఎన్నికల కోడ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ డబ్బులు అనేది నిలిపివేయడం జరిగినది. ఇక తిరిగి ఎన్నికల పోలింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత ఈ డబ్బులు జమ చేస్తూ వస్తున్నప్పటికీ ఇంకా ఈ డబ్బులు ఇంకా వారి ఖాతాల్లోకి జమ అవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు అటువంటి వారికి ఇప్పుడు ప్రస్తుత సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు గారు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాలకు వెళ్తే గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి సుమారు 25 లక్షల మంది మహిళా లబ్ధిదారులకి 5,000 కోట్ల నిధులను విడుదల చేయగా అందులో సుమారు ఒక 90% మహిళా లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు జమ అవడం కూడా జరిగినది. ఇప్పుడు మిగిలినటువంటి 10% మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేయాలని వాటికి సంబంధించిన నిధులను ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎవరికైతే ఇంకా మిగిలినటువంటి 10% మహిళా లబ్ధిదారులకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు జమ కాలేదో అటువంటి వారికి ఈ రోజే జమ అవ్వడం కూడా జరుగుతుంది. మీరు ఎవరికైనా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన 18,750 రూపాయలు పడిన మహిళలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ రోజు మీ బ్యాంకు దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా మీ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ ఆల్రెడీ లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి మీకు మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ డబ్బులు పడినట్టు బ్యాంక్ నుంచి మీకు ఒక మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు మీరు బ్యాంక్ దగ్గరికి వచ్చి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఖచ్చితంగా మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఏ బ్యాంకుకు ఉంటుందో ఆ బ్యాంకుకే ఈ 18,750 రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు 2-3 అకౌంట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో ఆ బ్యాంకుకి ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏదో ఒక బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాంకుకి ఈ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ 18,750 రూపాయలు పెండింగ్ ఉన్న మహిళలకు ఎవరికైతే ఇంకా ఇంతవరకు ఈ 18,750 రూపాయలు జమ కాలేదో అటువంటి మహిళలకు మాత్రమే ఇప్పుడు పెండింగ్ ఉన్న మహిళలకు 10% మహిళలకు డబ్బులు జమ చేయాలని మన సీఎం గారు ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా వీరికి ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదని సతమతం అవుతున్నారో అటువంటి వారికి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.